లక్నోలో నేరగాళ్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఏకంగా మాజీ డీజీపీ ఇంటికే కన్నం వేశారు. కర్ణాటక మాజీ డీజీపీ మహేంద్ర కుమార్ శ్రీవాత్సవ ఇంట్లో ఈ ఘటన చర్చనీయాంశమైంది. లక్నోలో అలీగంజ్లో ఆయన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 21న శ్రీవాత్సవ కుటుంబ సభ్యులతో వారి బంధువుల ఇంటికి క్యాంప్ వెళ్లారు. ఇంటి వద్ద కాపలాగా వాచ్మెన్ పెట్టారు. అయితే తాను దీపావళికి ఇంటి నుంచి వెళ్లి వచ్చేసరికి నేరం జరిగిపోయిందంటూ వాచ్మెన్ శ్రీవాత్సవకు సమాచారం అందించారు. దీంతో శ్రీవాత్సవ భార్యతో అక్టోబర్ 26న ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం, ఇంట్లో చెల్లాచెదురుగా సామాగ్రి పడి ఉండడం చూసి నివ్వెరపోయారు. 2 లక్షల నగదుతో పాటు 8 బంగారు గాజులు, 11 చైన్లు, 2 లాకెట్లు, 2 వజ్రాల సెట్లు, ఇంకా పలు బంగారు ఆభరణాలు కనిపించలేదని శ్రీవాత్సవ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకే సవాల్ విసిరినట్లు ఇక్కడ నేరగాళ్లు నేరానికి పాల్పడ్డారు. శ్రీవాత్సవ ఇంట్లో సీసీ కెమెరాలున్న కదలికలను నిక్షిప్తం చేసే డిజిటల్ వీడియో రికార్డర్ను కూడా దొంగిలించుకుపోయారు. పథకం ప్రకారం సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగలే ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీవాత్సవ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా అలీగంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.